ఫ్రెండ్స్, కిడ్డీ స్టోరీ టైం ఛానల్ కి స్వాగతం. ఓ అందమైన గ్రామంలో రాఘవ, జానకి ఉండేవారు. వారికి 2 పిల్లలు, ఆదిత్య, అంజలి. ప్రతివారం వాళ్ళ ఊర్లో సంత జరిగేది. ఒకసారి ఆ సంతలో పిల్లలిద్దరికీ కిడ్డీ బ్యాంకులు కొనిపెట్టి, ఆదిత్య, అంజలి, ఇవి మీ కిడ్డీ బ్యాంకులు. రేపటి నుంచి ప్రతిరోజు మీకు 10 రూపాయలు ఇస్తాను. ఆ డబ్బుని ఈ బ్యాంకుల్లో దాచుకోండి. అలాగే నాన్న, మీరిచ్చిన డబ్బులని ఈ కిడ్డీ బ్యాంకులలో దాచుకుంటాము. ఇవి తీసుకోండిరా పిల్లలు, వీటిని కూడా జాగ్రత్తగా మీ కిడ్డీ బ్యాంకుల్లో దాచుకోండి. అలాగే నాన్న, వెళ్ళి కిడ్డీ బ్యాంకులో దాచుకుంటుంది. సరే నాన్న. ఏమండి, మీరిచ్చిన ప్రతి రూపాయిని అంజలి దాచుకుంటుంది. కాని ఆదిత్య మీరిచ్చిన డబ్బులతో షాప్కి వెళ్లి చిరుతిళ్ళు కొనుక్కొని తింటున్నాడు. మొత్తం ఖర్చు చేస్తున్నాడు. సమయంతో పాటు డబ్బు విలువ ఏదో రోజు తెలుసుకుంటాడులే. జానకి ఆదిత్య ఒళ్ళు పట్టుకుని చూస్తుంది. చాలా జ్వరంతో ఉంటాడు. ఏమండి, ఆదిత్య కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. వాడి ఒళ్ళు చాలా వేడిగా ఉందండి. మనం ఆదిత్యని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. డాక్టర్ ఆదిత్యని పరీక్షించి జ్వరం చాలా ఎక్కువగా ఉంది, కడుపుకు సంబంధించిన టెస్టులు చేయాలి అని కొన్ని బ్లడ్ టెస్టులు రాసి ఇచ్చి, ఇవి త్వరగా చేయించండి అని ఇస్తాడు. బ్లడ్ టెస్ట్లు వచ్చాయండి, చిన్న ఆపరేషన్ చేయాలంతే, డబ్బులు అరేంజ్ చేసుకోండి. మా వద్ద ఇప్పుడు ఆపరేషన్ కి కావలసినంత డబ్బు లేదు డాక్టర్ గారు. ఏం చెయ్యాలో తెలియటం లేదు. నువ్వేం కంగారు పడకు జానకి, ఏదో ఒకటి అప్పు చేసి ఆపరేషన్ చేయిద్దాం. వెన్నెల తన పిగ్గీ బ్యాంక్ పగలగొట్టి ఆ దాచుకున్న డబ్బును తీసుకుని తన తల్లిదండ్రుల వద్దకు తెచ్చి ఇస్తుంది. నాన్న, ఈ డబ్బును తీసుకోండి, ఇది అన్న చికిత్సకు సహాయపడుతుంది. అంజలి, ఈ రోజు నువ్వు దాచుకున్న డబ్బు మీ అన్న వైద్యానికి ఉపయోగపడుతుంది. రాఘవ ఆదిత్యకు నెమ్మదిగా ఎలా చెప్తున్నాడు. ఆదిత్య, మీ చెల్లి దాచిన డబ్బు నీ చికిత్సకు సహాయపడింది. నువ్వు కూడా నీకు ఇచ్చిన డబ్బు దాచి ఉంటే చిరుతిళ్ళు తినకుండా ఉండేవాడివి. నీకు అనారోగ్యం వచ్చి ఉండేది కాదు. డబ్బు ఆదా చేయడం మరియు ఆరోగ్యముగా ఉండటం చాలా ముఖ్యము. నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. ఇక్కడ నుండి నేను బయట తినను, మీరిచ్చిన డబ్బులు దాచుకుంటాను. నేను మంచిగా ఉంటాను నాన్న. ఆదిత్య తన 10 రూపాయలు పిగ్గీ బ్యాంక్ లో పెడుతున్నాడు. అంజలి నవ్వుతూ అన్నని చూస్తుంది. గట్టిగా తెలుసుకున్నావు, కానీ పర్వాలేదు. దాచుకున్న డబ్బు ఆపదలో ఆదుకుంటుంది. అందరూ డబ్బు మరియు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కిడ్డీ స్టోరీ టైం.